అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రీవియస్గా హెచ్ఎండిఏకి సంబంధించి హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్లో ఉండేటువంటి జోన్స్ గురించి ఎన్నో వీడియోస్ ద్వారా ఎంతో విలువైన సమాచారాన్ని నేను మీతో పంచుకోవడం జరిగింది. అలాగే హైదరాబాద్కి కనెక్ట్ అయి ఉండేటువంటి కొన్ని నేషనల్ హైవేల గురించి కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఏ హైవేలో ఎలాంటి డెవలప్మెంట్ జరుగుతుంది, ఏ హైవేలో ఎక్కడి వరకు వెళ్ళి మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు, ఏ హైవేలో వెళ్ళి మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మనకి ఎలాంటి అప్రిషియేషన్ ఉంటుంది అని చెప్పి హైదరాబాద్కి నార్త్, హైదరాబాద్కి సౌత్, హైదరాబాద్కి వెస్ట్లో ఉండేటువంటి ప్రతి ఒక్క హైవేను కూడా నేను కవర్ చేయడం జరిగింది. ఇంకా మిగిలింది హైదరాబాద్కి ఈస్ట్ డైరెక్షన్లో ఉండేటువంటి విజయవాడ హైవే, వరంగల్ హైవే, కరీంనగర్ హైవే గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంది. ఎంతోమంది ఇన్వెస్టర్స్ కూడా ఈ 3 హైవేల గురించి అడగటం జరుగుతుంది. ఈ లాక్డౌన్ సడలింపులు కనుక కొంచెం జరిగితే అద్భుతమైనటువంటి ఇన్ఫర్మేషన్ని నేను మీకు అందించగలుగుతాను అని అయితే నేను చెప్పగలను. మరీ ముఖ్యంగా మనం వరంగల్ హైవే గురించి చాలా క్లియర్గా తెలుసుకోవాలి. ఎందుకు అనంటే వరంగల్ హైవేలో ఒక మాస్టర్ ప్లాన్ యాడ్ అయ్యి ఉంది. అదే యాదగిరిగుట్టకు సంబంధించినటువంటి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ మాస్టర్ ప్లాను. ఈ మాస్టర్ ప్లాన్లో ఉండేటువంటి నియమ నిబంధనలు ఏంటి అనేది కూడా రాబోయేటువంటి వీడియోస్ ద్వారా నేను మీతో పంచుకుంటాను. ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అనంటే కొన్ని సందర్భాలని దృష్టిలో ఉంచుకొని ఒక 3 విషయాల్ని నేను మీతో షేర్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను. అందులో మొట్టమొదటిది ఒక హెచ్ఎండిఏ అప్రూవ్డ్ వెంచర్లో కానివ్వండి, ఒక డిటిసిపి అప్రూవ్డ్ వెంచర్లో కానివ్వండి, ఒక అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అప్రూవ్డ్ వెంచర్లో కానివ్వండి, ఎలాంటి టెక్నికల్ అప్రూవ్డ్ వెంచర్లోనైనా సరే ప్లాట్ కొనుక్కునేటప్పుడు మన సెలెక్షన్ ఏ విధంగా ఉండాలి. ప్లాట్ని సెలెక్ట్ చేసుకునే విషయంలో సెలక్షన్ ఏముందిలే అని చెప్పి దయచేసి ఎవరు లైట్ తీసుకోవద్దు. మనం ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి తరుణంలో ఎన్ని పాయింట్స్ ఉంటాయో అన్ని పాయింట్స్ని ప్రతి ఒక్కదాన్ని వదలకుండా క్షుణ్ణంగా మనం పరిశీలించి ముందుకు వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితేనే రాబోయేటువంటి రోజుల్లో మీరు ఒక మంచి రిటర్న్స్ చూడగలుగుతారని మాత్రం గ్రహించండి. ఏదో ఒక రోజు ఒక 5 సంవత్సరాల తర్వాత, ఒక 3 సంవత్సరాల తర్వాత, ఒక 10 సంవత్సరాల తర్వాత ఈరోజు మీరు చేసినటువంటి ఇన్వెస్ట్మెంట్ ఆ రోజు మీరు ఒక థర్డ్ పర్సన్కి అమ్మాలి అని మాత్రం గ్రహించండి. ఆ రోజున ఒక 5 సంవత్సరాల తర్వాత ఒక థర్డ్ పర్సన్ ఏ విధంగా థింక్ చేస్తాడో ఆ థింకింగ్లో ఒక 50% మీరు ఇప్పుడే థింక్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితేనే ఆ రోజు మీరు ఒక మంచి రిటర్న్స్ చూడగలుగుతారని మాత్రం గ్రహించండి. ఈ సెలక్షన్ విషయంలోకి వచ్చేసరికి ఇన్వెస్టర్స్లో 2 రకాలు ఉంటారు. ఫస్ట్ కేటగిరీ ఇన్వెస్టర్స్ ఏ విధంగా ఆలోచిస్తారు అనంటే, సిటీ నుంచి ఆల్రెడీ నేను ఒక 30 కిలోమీటర్లు ట్రావెల్ చేసి వెళ్ళాను వినోద్ గారు. వెంచర్కి అప్రూవల్ వచ్చేసి ఉంది. వెంచర్ చాలా బాగా డెవలప్ అయ్యి ఉంది. వెంచర్లో ఇంకా ఎంట్రన్స్ అయితే ఏముంది, ఎండింగ్ అయితే ఏముంది, ఏ ప్లాట్ అయితే ఏముంది అని చెప్పి కొంతమంది ఆలోచిస్తారు. కొంతమంది ఏ విధంగా ఆలోచిస్తారు అనంటే, అది మంచి లొకేషన్ అయినప్పటికీ, మంచి లేఅవుట్ అయినప్పటికీ, గజం 1 lakh కూడా రీచ్ అయ్యేటువంటి ఏరియా అయినప్పటికీ, అసలు ఆ ఏరియాలో ప్లాట్ దొరికితే చాలురా బాబు అనుకునేటువంటి ఏరియా అయినప్పటికీ కూడా కొంతమంది ఫేసింగ్స్ మీద డిపెండ్ అయి ఉంటారు. ఈ ఫస్ట్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళ ఆలోచన చాలా విలువైన ఆలోచన, చాలా పాజిటివ్ థింకింగ్, మంచి గుడ్ సైన్ అని చెప్పవచ్చు. కానీ ఇక్కడ మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అంత పాజిటివ్గా ఆలోచిస్తున్నప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకుని వెళ్ళగలిగితేనే మంచి ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతామని మాత్రం గ్రహించండి. ఇక్కడ వెంచర్లో వచ్చేటప్పటికి ఫస్ట్ ప్రయారిటీ కింద ఫేసింగ్కి ఇస్తారు. ఎవరైనా ఫేసింగ్కే మనము ఇవ్వాలి. సహజంగా ఒక వెంచర్లో ఒక లేఅవుట్లో 8 డైరెక్షన్స్తో కలిగినటువంటి ప్లాట్స్ ఉంటాయి. నార్త్ ఈస్ట్, నార్త్ వెస్ట్, సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్, నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్, ఇలాగా 8 డైరెక్షన్స్తో కలిగిన ప్లాట్లు ఉంటాయి. సహజంగా మనం ప్లాట్ కొనుక్కుందామని వెళ్తే అందరూ కూడా ప్రయారిటీ ఇచ్చేది నార్త్ ఈస్ట్కి ప్రయారిటీ ఇస్తారు. నార్త్ ఈస్ట్లో అంటే ఒక వెంచర్లో మ్యాక్సిమం అంటే మినిమం అంటే ఒక 5 నుంచి ఒక 10, ఒక 15 ప్లాట్ల వరకు ఉంటాయి. సో అది ఫస్ట్ ప్రయారిటీ బేస్లో అయిపోతూ ఉంటాయి. కాబట్టి మీరు ఏం చేయాలి అంటే నార్త్ ఈస్ట్ అయిపోయిన తర్వాత ఇమీడియట్గా నార్త్ వెస్ట్కి ప్రయారిటీ ఇవ్వండి. ఈ నార్త్ ఈస్ట్, నార్త్ వెస్ట్ కార్నర్స్ వెంచర్లో అయిపోయిన తర్వాత 70% ఇన్వెస్టర్లు చేసేటువంటి మిస్టేక్ ఏంటి అని అంటే అందరూ ఈస్ట్కి వెళ్ళిపోతూ ఉంటారు. దయచేసి ఈస్ట్కి ఎందుకు వెళ్తున్నారు అని చెప్పి సైజింగ్ ఎవరైనా అడిగితే ఎవరికి తెలియదు. అంటే ఇక్కడ నేను మీకు చెప్పేది ఏంటి అని అంటే, మీ సిద్ధాంతాలని, మీ సెంటిమెంట్స్ని నేను బ్రేక్ చేయట్లేదు. దయచేసి ఒక ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఇలా థింక్ చెయ్యండి, ఇలా ఆలోచించి చూడండి అని చెప్పి చెప్తున్నానే తప్పించి మీ సిద్ధాంతాలని, మీ సెంటిమెంట్స్ని, మీ వాస్తుల్ని అన్నిటి తీసి పక్కన పెట్టేసి విచ్చలవిడిగా కొనేసుకోండి అని మాత్రం నా ఉద్దేశం కాదు. దయచేసి దీన్ని గమనించండి. ఇక్కడ ఈ నార్త్ ఈస్ట్, నార్త్ వెస్ట్ అయిపోయిన తర్వాత ఈస్ట్కి వెళ్లకుండా సౌత్ ఈస్ట్ను కొనుక్కోండి, సౌత్ వెస్ట్ను కొనుక్కోండి.
ఒకవేళ ఒక వెంచర్లో ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ ఉంది, సౌత్ వెస్ట్ ప్లాట్ ఉంది, దయచేసి కళ్ళు మూసుకొని బ్లైండ్గా సౌత్ వెస్ట్ కొనుక్కోండి. ఈస్ట్ ఉంది కదా అని చెప్పేసి వెళ్ళి ఈస్ట్కి వెళ్ళిపోయి కొనుక్కోవద్దు. రాబోయేటువంటి రోజుల్లో ఒక వెంచర్లో ఆ ఏరియాకి డిమాండ్ వచ్చినప్పుడు కార్నర్ ప్లాట్కు ఉన్నంత డిమాండ్ దేనికి ఉండదు అని మాత్రం మీరు గ్రహించండి. ఇలాగా ఈ ఫేసింగ్ వైజ్గా వచ్చేసరికి ఫస్ట్ కార్నర్స్కి ఎక్కువ ప్రయారిటీ ఉండి ఆ తర్వాత రిమైనింగ్ నార్త్, సౌత్, వెస్ట్, ఈస్ట్ ఏదో ఒక ప్లాట్ కొనుక్కోండి, ప్రాబ్లం లేదు. ఇక్కడ నెక్స్ట్ రెండో విషయం వచ్చేసరికి ఒక లేఅవుట్లో బౌండరీలో ఉండేటువంటి అంటే కాంపౌండ్ వాల్ ఎడ్జ్లో ఉండేటువంటి ప్లాట్స్ని ఎప్పటికీ మీరు టచ్ చేయొద్దు. అది ₹1,00,000 గజం రీచ్ అయ్యే ఏరియా అయినప్పటికీ కూడా దయచేసి దాన్ని టచ్ చేయొద్దు. ఎందుకు అనంటే హెచ్ఎండిఏ ఎల్పి కాపీలో కనుక మీరు చూసినట్లయితే ఎలాంటి బౌండరీ ఇష్యూస్ వచ్చినా కానీ హెచ్ఎండిఏ ఎలాంటి బాధ్యత వహించదు. మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు, నాకు తెలిసి చాలా లేఅవుట్లో 50 to 60% లేఅవుట్స్కి బౌండరీ ఇష్యూస్ ఎక్కువ వస్తాయి అన్నమాట. ఎడ్జెస్లో ప్లాట్లు కొనుక్కుంటే నా ల్యాండ్లోకి ఒక 2 గుంటలు జరిగి ల్యాండ్ వెంచర్ వేసేసారండి, ఒక 5 గుంటలు జరిగి వెంచర్ వేసేసారని చెప్పి ఏదో కోర్టు ఇష్యూస్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. అది గజం ₹1,00,000 వెళ్ళే ఏరియా అయినప్పటికీ లీగల్ ఇష్యూ వచ్చితే దానివల్ల యూజ్ ఏమీ ఉండదు. సో దయచేసి బౌండరీ ప్లాట్స్ని, లేఅవుట్ ఎడ్జ్లో ఉండేటువంటి ప్లాట్స్, అది పార్క్ ఆపోజిట్ ఉండనివ్వండి, 60 feet రోడ్డు మీద ఉండనివ్వండి, ఆ ప్లాట్ వెనకాతల కనుక కాంపౌండ్ వాళ్ళు ఉంటే కనుక దాన్ని ఇమీడియట్గా ఫిట్ చేయండి మీ మైండ్లో నుంచి. దాని బ్యాక్ సైడ్ లేదంటే ఏదన్నా ఒక రోడ్డు లేదంటే ఇంకొక ప్లాట్ ఏదన్నా ఉంటే కనుక ట్రై చేయండి తప్పించి కాంపౌండ్ వాళ్ళు ఎండింగ్లో ఉండేటువంటి ఏ ప్లాట్ని కూడా దయచేసి మీరు టచ్ చేయొద్దు. అండ్ ఇంకొక విషయం ఏంటి అని అంటే సహజంగా దీనివల్ల జరిగేటువంటి ఇంకొక ప్రాబ్లం ఏంటి అని అంటే ఎండింగ్లో ఉన్న ప్లాట్కి బ్యాక్ సైడ్ అదర్స్ ఎవరన్నా వచ్చి లేఅవుట్ ఫామ్ చేస్తే, ఒక అప్రూవ్డ్ వెంచర్ని ఫామ్ చేస్తే హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారం ప్రీవియస్గా డెవలప్ అయినటువంటి లేఅవుట్స్కి ప్యారలల్గా రోడ్స్ ఫామ్ చేస్తేనే హెచ్ఎండిఏ అప్రూవల్ వస్తుంది. కొన్ని సందర్భాల్లో ఇది మిస్ అవుతుంది. పొరపాటున ఇది మిస్ అయిపోతే ఆ వెంచర్లో అవతల వైపు డెవలప్ చేసినటువంటి వెంచర్లో రోడ్లు వచ్చేసి ఈ లేఅవుట్లో ఉండేటువంటి ప్లాట్కి తగిలితే అది వీధిపోటు ప్లాట్ అవుతుందని మాత్రం మీరు గ్రహించండి. అప్పటి వరకు మీరు పలానా ఏరియాలో నాకు ఒక ప్లాట్ ఉంది, గజం 30,000 అయిపోయింది, 40,000 అయిపోయింది, 50,000 అయిపోయింది అని చెప్పుకున్న ప్లాట్ కాస్త సడన్గా ఆ లేఅవుట్ ఫార్మేషన్ జరిగిన తర్వాత కంప్లీట్గా అది వీధిపోటు తగిలినప్పుడు 100% మీరు అమ్ముకోవటం చాలా కష్టమవుతుంది. మీరు ఏదైతే 30,000, 40,000 అని చెప్పేసి కలలు కంటున్నారో ఆ ప్రైస్ కాస్త డిక్రీజ్ అయ్యేటువంటి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి అని మాత్రం మీరు గ్రహించండి. అండ్ ఇక్కడ రెండో విషయం వచ్చేసరికి ఏంటి అని అంటే ఒక ఏరియా ఆల్రెడీ డెవలప్ అయిపోయి మంచి ఏరియా, గజం ₹1,00,000 కూడా వెళ్ళేటువంటి ఏరియాలో కొంతమంది ఏం చేస్తారు అని అంటే నాకు నార్త్ ఈస్టే కావాలి, నాకు ఈస్ట్ ఫేసింగే కావాలి, నాకు 60 feet రోడ్డు మీదే కావాలి అని చెప్పి కొంతమంది అనుకుంటుంటారు. దయచేసి మీ ఆలోచనల్ని మీరు చేసేటువంటి ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి టైంలో కొంత టైం తీసి పక్కన పెట్టేసేయండి, ఆ ఆలోచనని తీసి పక్కన పెట్టేసేయండి. ఎందుకు అనంటే ఈరోజు మీరు చేస్తున్న ఇన్వెస్ట్మెంటు ఫ్యూచర్లో మీకు ఒక మంచి అప్రిషియేషన్ రావాలి అని చెప్పే కదా మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. అలాంటప్పుడు కొన్ని ఏరియాల్లో అసలు ప్లాట్ ఉంటే చాలు, అసలు ఈ లేఅవుట్లో నాకు ప్లాట్ దొరికితే చాలు, అరే ఈ ఏరియా చాలా బాగా డెవలప్ అవుతుంది, ఈ ఏరియాలో ప్లాట్ ఉంటే చాలు అని అనుకునేటువంటి లొకేషన్స్, అనుకునేటువంటి లేఅవుట్స్లో అది ఈస్ట్ అయినా, వెస్ట్ అయినా, నార్త్ అయినా, సౌత్ అయినా కళ్ళు మూసుకొని బ్లైండ్గా కొనుక్కోండి. వెస్ట్ అంటే ఏదో వేస్ట్ అని కాదు, వెస్ట్ కన్స్ట్రక్షన్ ఈజ్ ద బెస్ట్ కన్స్ట్రక్షన్. మీరు హైదరాబాద్లో ఉండేటువంటి టాప్ మోస్ట్ హై రైజ్ టవర్స్ని మీరు తీసుకోండి, మ్యాక్సిమం బిగ్ షాట్స్ అందరూ కూడా వెస్ట్ ఫేసింగ్ ప్లాట్కి ప్రయారిటీ ఇస్తారు. ఎందుకు అని అంటే వెస్ట్లో కుదిరినంతగా ప్లాన్ ఇంకా దేంట్లో కూడా మీకు కుదరదు. వెస్ట్ కన్స్ట్రక్షన్ ఈజ్ ద బెస్ట్ కన్స్ట్రక్షన్, ఏది వేస్ట్ కాదు. అలా అనుకుంటే హైదరాబాద్ సిటీలో వెస్ట్ ఫేసింగ్ ప్లాట్లన్నీ మిగిలిపోయి ఉండాలి. ఈ రోజున వీధిపోటు ప్లాట్లకి ముందు ఒక వినాయకుడిని పెట్టేసే 4-5 ఫ్లోర్లు 5-6 ఫ్లోర్లు ఎక్స్ట్రాడినరీగా కన్స్ట్రక్షన్ చేసేస్తున్న బిల్డర్స్ ఉన్నారు. సో అలాంటప్పుడు మీరు అలాంటి మంచి లొకేషన్స్లో, అలాంటి మంచి లేఅవుట్లో అరే ఈస్ట్ లేదు అని చెప్పేసి మీరు లైట్ తీసుకుంటే మీరు ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ని మాత్రం కోల్పోతారని మాత్రం దయచేసి గమనించండి. ఇది ఒక పాయింట్. అయితే రెండో పాయింట్ ఏంటి అని అంటే నేను ఒక 2 యాప్స్ని మీకు పరిచయం చేయబోతున్నాను. అంటే మళ్ళీ ఇక్కడ పరిచయం చేయబోతున్న యాప్స్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను అని అంటే వినోద్ గారు కూడా అడ్వర్టైజ్మెంట్ స్టార్ట్ చేసేసారు, ప్రమోట్ చేస్తున్నట్టున్నారు అని చెప్పేసి దయచేసి ఎవరు అనుకోవద్దు. నేను చెప్పేటువంటి యాప్స్ హెచ్ఎండిఏ వెబ్సైట్లోనే ఉన్నాయి, నేను ఎప్పటి నుంచో వాడుతున్నాను, అవి చాలా ఉపయోగకరంగా ఉన్నాయి, మీకు చాలా ఉపయోగపడతాయి అని చెప్పేసి జస్ట్ మీకు చాలామందికి తెలిసి ఉంటుంది, బట్ తెలియని వాళ్ళకి తెలుస్తుంది అని చెప్పి జస్ట్ నేను ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ఈ యాప్స్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే ఒక 2 days బ్యాక్ నాకు జరిగిన ఒక ఇన్సిడెంట్ బేస్ చేసుకుని
మీకు చెప్పాలి అనే ఉద్దేశంతో మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను ఆ యాప్స్ కూడా. సో నేను ఒక 2 days బ్యాక్ ఒక ప్రాజెక్ట్ చూడటానికి వెళ్తే ఈ కనుచూపు మేరలో కనపడేదంతా మాదేనండి, కంప్లీట్గా ఒక 150 నుంచి 200 ఎకరాల వరకు వస్తుంది ఈ లేఅవుట్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇమీడియట్గా నేను ఆ యాప్ ఓపెన్ చేసి జీపీఎస్ అంటే గూగుల్ లొకేషన్ శాటిలైట్ వ్యూలో దాన్ని మెజర్ చేసి చూస్తే 18 ఎకరాలు వచ్చింది ఆ వెంచర్. సహజంగా దాన్ని మీరు అలా ఐడెంటిఫై చేసుకోవడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ రెండో విషయం ఏంటి అని అంటే, సహజంగా మనం ఒక డిస్టెన్స్ని మనం క్యాలిక్యులేట్ చేయడానికి గూగుల్లో మనం ఉన్న డ్రాప్ ఇన్ ఆ డెస్టినేషన్ పాయింట్ని మనం టైప్ చేసినప్పుడు ఎగ్జిస్టింగ్ ఉన్న రోడ్లను చూపిస్తుంది గూగుల్ మ్యాప్స్. సో ఈ యాప్లో కనుక మీరు చూసినట్లయితే రాబోయేటువంటి రోడ్స్ని, మీరు వెళ్ళినటువంటి రోడ్స్ని ఎగ్జాక్ట్గా పిన్ టు పిన్ మనం మెజర్ చేసుకొని ఎంత డిస్టెన్స్ వచ్చిందో చూసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఈ యాప్. సో ఒకసారి ట్రై చేసి చూడండి. అంటే మీరు ఒక లేఅవుట్ చూడటానికి వెళ్ళినప్పుడు, ఒక వెంచర్ని చూడటానికి వెళ్ళినప్పుడు, లేదంటే ఒక ఏరియా గురించి ఇది ఎన్ని ఎకరాలో మనం తెలుసుకోవాలనుకున్నప్పుడు మనం సర్వేల దగ్గరికి వెళ్ళి కొలతలు వేయించుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి మనకి 90% జెన్యూన్ రిజల్ట్ ఇందులో ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఒక ఏరియా గురించి ఆ ఏరియా విలేజ్, మండలం, అడ్రస్ మనకు తెలియనప్పుడు జస్ట్ మీరు ఆ యాప్ ఓపెన్ చేసి ఒక స్నాప్ తీసేస్తే, ఏదో ఒక లొకేషన్ని ఒక ఫోటో తీసేస్తే మనకు కంప్లీట్ అడ్రస్ వచ్చేస్తుంది, అది ఏ లొకేషన్ అనేది. అలాగే ఇంకొక యాప్ ఏంటి అని అంటే, మనం సహజంగా కొన్ని ప్లాట్లు మనం కొనుక్కుంటున్నప్పుడు చాలా అనీవెన్గా ఉంటాయి. అంటే క్రాస్ బిట్స్, ఒక 4 కార్నర్స్ లేకపోతే 5 కార్నర్స్తో కలిగినటువంటి ప్లాట్స్ కొన్ని ఉంటాయి. అవి ఎగ్జాక్ట్గా డైమెన్షన్స్ మనకు తెలియదు, ఏ విధంగా మెజర్ చేయాలో కొన్ని సందర్భాల్లో మనకు తెలియదు. ఎంత క్రాస్ పోతుంది, ఎంత క్లియర్గా మనకు ఆ ప్లాట్ వస్తుంది, కరెక్ట్ డైమెన్షన్ ఉందా లేదనేది మనకు తెలియదు. సో ఈ యాప్లో కనుక మీరు ట్రై చేస్తే ఆ ప్లాట్స్ ఎంత క్రాస్ పోతుంది, ఎలాగా మనం మెజర్ చేసుకోవచ్చు అనేది చాలా క్లియర్గా ఉంటుంది. దయచేసి మీరు ఒక ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఈ 3 విషయాల్ని క్లియర్గా అబ్జర్వ్ చేయండి. నేను ఆల్రెడీ ప్రీవియస్గా ప్రైమరీ ఇన్వెస్టిగేషన్, ఒక ప్లాట్ కొనుక్కునేటప్పుడు ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా చేసుకోవాలి అనేది కూడా నేను ఒక వీడియోలో పోస్ట్ చేశాను. సో దాన్ని ఒకసారి చూసుకుంటే దీనికి అనుసంధానంగా ఉంటుంది. కాబట్టి ఒక ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విధంగా థింక్ చేయాలి అనేది మన ఛానల్లో అన్ని వీడియోస్లో నేను క్లియర్గా పొందుపరచడం జరిగింది. దయచేసి మీరు దీన్ని గమనించి మంచి ఇన్వెస్ట్మెంట్ చేసి మీ ఉన్నతమైనటువంటి భవిష్యత్తుకి బంగారు బాటలు వేసుకుంటారు అని చెప్పి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. మనం ప్లేస్టోర్లోకి వెళ్ళి జీపీఎస్ ఏరియా క్యాలిక్యులేటర్ అని సెర్చ్ చేసుకొని ఈ యాప్ని మనం ఫస్ట్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇది హెచ్ఎండిఏ వెబ్సైట్ ల్యాప్టాప్లో కూడా మనము చూసుకోవచ్చు. ఇలా చాలా ఆప్షన్స్ ఉంటాయి. సో మనం ఈ యాప్లో లెట్స్ స్టార్ట్లో కనుక వెళ్తే అసలు ఏ విధంగా మెజర్ చేసుకోవాలి ఏంటి అనేది మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ వస్తుంది. మనకు కావాల్సింది ఏంటంటే డిస్టెన్స్ అండ్ ఏరియా క్యాలిక్యులేషన్లోకి వెళ్ళాలి. ఇప్పుడు ఫస్ట్ మనం ఏరియాని సెలెక్ట్ చేసుకుందాము. మనం మాన్యువల్గా చేసుకోవచ్చు, అలాగే వాక్ ఇన్ అంటే మనం స్టార్ట్ చేసుకుని బై వాక్ మనం వెళ్తే కూడా డిస్టెన్స్ ఎంత అనేది కూడా మనకు తెలుస్తుంది అన్నమాట. సో సర్వేకి ఇది చాలా ఉపయోగపడుతుందని అయితే మనం చెప్పుకోవచ్చు. ఇది జస్ట్ గూగుల్ మ్యాప్ వ్యూ అన్నమాట, శాటిలైట్ వ్యూ. నేను జస్ట్ ఎగ్జాక్ట్గా నేనేమి డ్రా చేయట్లేదు, ఎగ్జాంపుల్కి నేను డ్రా చేస్తున్నాను. రేపు మీరు చేసుకునేటప్పుడు పాయింట్ టు పాయింట్ మీకు తెలిసి ఉంటుంది కాబట్టి మీరు మెజర్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చేసుకోవచ్చు. నేను డ్రా చేసిందంతా కూడా 413 ఎకరాలు ఇది మొత్తం కూడా. ఇప్పుడు ఏదైతే ఈ కలర్లో మీకు కనిపిస్తుంది ఇదంతా కూడా. సో ఇలాగా మనము క్యాలిక్యులేట్ చేసుకోవడం వల్ల మనకి చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. అలాగే మనం సేమ్ అదే ఆప్షన్లోకి వెళ్ళి డిస్టెన్స్ క్యాలిక్యులేషన్లోకి వెళ్తే మళ్ళీ ఇలా వస్తుంది మనకి. మళ్ళీ మాన్యువల్గానే చూసుకోవచ్చు మనము. ఇలా మధ్య మధ్యలో యాడ్స్ వస్తూ ఉంటాయి, ఎందుకంటే ఐ థింక్ ఆండ్రాయిడ్ మొబైల్ అవటం వల్ల. సో ఇక్కడ మీరు డిస్టెన్స్ వచ్చేసరికి ఇక్కడ మీరు చూడొచ్చు క్లియర్గా. అంటే మీరు ఎక్కడైతే కావాలి అని అనుకుంటున్నారు, నేను ఇది జస్ట్ ఎగ్జాంపుల్కే చూపిస్తున్నాను. సో మీకు ఎక్కడ కావాలనుకుంటున్నారో అక్కడ మీరు ఆ ఏరియా, ఆ శాటిలైట్ వ్యూని మీరు జూమ్ చేసుకొని ఇలా మెజర్ చేసుకోవచ్చు అన్నమాట. జస్ట్ ఇది నేను ఔటర్ రింగ్ రోడ్డు నేను మెజర్ చేస్తున్నాను. పైన మీరు చూడొచ్చు 9.5 కిలోమీటర్స్, 14 కిలోమీటర్స్, 15.25 కిలోమీటర్స్ ఇలాగా. అంటే గూగుల్ మ్యాప్స్ చూపించినటువంటి ఏరియాలు కూడా మనము క్యాలిక్యులేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దీనివల్ల చాలా ఉపయోగం ఉంటుంది. అలాగే దీంట్లో ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అంటే మనకి ఇందాక నేను మీకు చెప్పిన విధంగా ఒక ఏరియా గురించి మనకు అడ్రస్ తెలియకపోతే జస్ట్ దీంట్లో మనము క్యామ్ అడ్రస్ అని ఉంటుంది. ఇది సెలెక్ట్ చేసుకొని మనం ఒక స్నాప్ తీస్తే ఆటోమేటిక్గా అడ్రస్ కూడా వచ్చేస్తుంది అన్నమాట. ఒక్కసారి ట్రై చేయండి, బాగుంటే యూజ్ చేసుకోండి, లేదంటే లైట్. మరొక యాప్ని నేను ఇప్పుడు మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. థ్యాంక్ యూ.
ఈ యాప్ ఏంటి అంటే ప్లాట్స్ అనీవెన్‌గా ఉన్న ప్లాట్స్‌ని మనం ఎలా మెజర్ చేయాలి, ఏంటి అనేది మనము ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇప్పుడు జస్ట్ నేను ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న డ్రాయింగ్ వచ్చేసరికి మీకు చాలా వేరియేషన్ ఉంటుందన్నమాట. ఈ ప్లాట్ డ్రాయింగ్ అంతా కూడా ఏ నుంచి బికి, బి నుంచి డికి, అలాగే సికి, డికి ఎలా అంటే చాలా అనీవెన్‌గా ఉంది. అంటే ఇలాంటి ప్లాట్స్‌ని కూడా మనం మెజర్ చేసుకునే విధంగా ఉంటుందన్నమాట. సో, ఈ యాపు ఇది మనం ప్లే స్టోర్‌లోకి వెళ్ళిపోయి డైరెక్ట్‌గా ఇప్పుడు మనం ప్లే స్టోర్‌లోకి వెళ్ళిపోయి ల్యాండ్ ఏరియా కాలిక్యులేటర్ అని ఉంటుంది. అలా సెర్చ్ చేసుకున్న తర్వాత మనం ఇన్‌స్టాల్ చేసుకోవాలి ల్యాండ్ ఏరియా కాలిక్యులేటర్. సో, ఇక్కడ చాలా కనిపిస్తుంది. ఇక్కడ మీకు ఏదైతే నేను సెలెక్ట్ చేశానో అది మీకు చాలా కంఫర్ట్‌గా ఉంటుంది. అదొకసారి ట్రై చేయండి. నేను ఆల్రెడీ ఇన్‌స్టాల్ చేసుకొని ఉన్నాను కాబట్టి మనకి డైరెక్ట్ హోమ్ పేజ్ వచ్చేసింది. ఏరియా, ల్యాండ్ ఏరియా అని ఉంది చూసారా? మీరు ల్యాండ్ ఏరియా సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఇన్‌పుట్స్‌లో వచ్చేసరికి ఫీట్స్ అని కాకుండా హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ ప్రకారం మీటర్స్‌లో ఉంటుంది. హెచ్ఎండిఏ లేఅవుట్ ప్రకారం. లేఅవుట్ డాక్యుమెంట్ ప్రకారం సేల్ డీడ్ ప్రకారం అయితే ఫీట్స్‌లో ఉంటుంది. ఫీట్స్‌లో సెలెక్ట్ చేసుకోండి. అవుట్‌పుట్ మీకు ఏ విధంగా కావాలి? ఏకర్స్‌లో కావాలా? లేదంటే ఇంచెస్‌లో, సెంటుల్లో లేకపోతే ఫీట్స్‌లో ఎలా కావాలని సెలెక్ట్ చేసుకోండి. సో, మనకు కావాల్సింది స్క్వేర్ యార్డ్స్ కాబట్టి నేను స్క్వేర్ యార్డ్స్‌కి సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ ప్లాట్‌కి ఎన్ని కార్నర్స్ ఉన్నాయి? 3, 4, 5 అలాగా ఎన్ని కార్నర్స్ ఉంటే అన్ని కార్నర్‌లు మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సపోజ్ ఇందాక మనం ఇందాక చూసినటువంటి ఇమేజ్ అరౌండ్ 5 కార్నర్స్ ప్లాట్ అన్నమాట అది. ఇలాగా. సో, ఏ నుంచి బికి ఎన్ని ఫీట్స్ ఉంటుంది? బి నుంచి సికి ఎంత ఫీట్ ఉంటుంది? సి నుంచి డికి ఎన్ని ఫీట్స్ ఉంటుంది? డి నుంచి ఈకి ఎన్ని ఫీట్స్ ఉంటుంది? ఎన్ని ఇంచెస్ ఉంటుందో కూడా మనం మెజర్ చేసి జస్ట్ కాలిక్యులేట్ చేసేసాము అంటే దాని ఫైనల్ స్క్వేర్ యార్డ్స్ ఎంతనేది వచ్చేస్తుంది. చాలా క్లియర్‌గా ఉంటుంది. ఎగ్జాంపుల్‌కి నేనొకటి చూపిస్తాను మీకు. ఇక్కడ మీరు గనక చూస్తే ఈ 5 కార్నర్స్ బదులు 4 కార్నర్స్ మనము అప్‌లోడ్ చేసేసుకుంటే మామూలుగా ఈస్ట్‌కి 30 ఫీటు, వెస్ట్‌కి 30 ఫీటు, ఈస్ట్ నుంచి నార్త్‌కి, నార్త్ నుంచి వెస్ట్‌కి అంటే విడ్త్ వచ్చేసరికి 30 ఫీట్ పెట్టుకుందాం. లెంత్ వచ్చేసరికి 60 ఫీట్ పెట్టుకున్నాం అనుకోండి. ఇక్కడ నేను క్లియర్‌గా ఇస్తున్నాను చూడండి. జస్ట్ కాలిక్యులేట్ చేయగానే 200 స్క్వేర్ యార్డ్స్ వచ్చేసింది చూసేసారా? ఇలాగా. అంటే మనం ఏ ప్లాట్‌నైనా సరే మెజర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో, ఇది కూడా ఒకసారి ట్రై చేయండి. పాసిబిలిటీ ఉంటే మీకు నచ్చితే యూజ్ చేయండి. లేదంటే లైట్ తీసేసుకోవచ్చు. ఇబ్బందేం లేదు. ఓకేనా? థాంక్ యూ అండి. థాంక్స్ ఎ లాట్.